గోవింద గోవింద అంటే మన పాపం వెంటనే పోయిందా పోయిందా, మీరు గోవింద అంటే పాపం పోయిందా అని పోతుంది. అందుకని గోవిందనామస్మరణం చెయ్యాలి. ఈ గోవింద స్మరణ ఎంత ఎక్కువ చేస్తే ఆ పరమాత్ముడు అంత సంతోషపడతాడు. పూర్వం ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక గురుకులం పెట్టారు. ఆ గురుకులం పెట్టిన ఆయన నాబొట్టివాడు, కొంచెం మంచివాడు, నేను మంచివాడేలేండి. ఆయన కూడా గురుకులం పెట్టి 10 మందికి అన్నం పెట్టి పాఠం చెప్పేవాడు. ఆయనకు పాప కూతురు, ఆ కూతురికి పెళ్లి చెయ్యాలి. ఓసారి ఏం జరిగిందనమాట, ఈ పెళ్లి ముహూర్తం పెట్టుకుని ఈ పెళ్లికి రాజుగారు మొదలుకొని చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరినీ పెళ్లికి పిలిచాడు. చిన్న పొరపాటు జరిగింది. పొరపాటున పెరుగు తేవడం మర్చిపోయాడు. అదృష్టం ఏంటంటే ఈయన దగ్గర 10 ఏళ్ల క్రితం కుర్రాడు చేరాడు. ఇక నాన్నవాళ్ళు ఎవరూ లేరు. రోజు ఈ అడవికి 5 మైళ్ళ దూరం